college. Today marks the beginning of a chapter in your life. A day filled with hope, excitement, new dreams, and of course, a little nervousness. But don't worry, you are in the safe hands. You are now a part of a family that values learning, integrity, and growth. Invite the man behind the vision and the values of our institution, our esteemed chairman, Sir K. Narendra Reddy Garu, to kindly come forward and grace the dais. Of our institution, one who guides us with dedication and discipline. I request Sheri as a symbol of respect. Principal Sir B. Mohan Sir to kindly come forward and raise the dais. I request to kindly come forward for the traditional lighting of the lamp. And the light is the perfect. It's not just about meeting people, listening to lectures, it's about connecting. It is a journey of introduction to your mentors, your peers, your campus, and most importantly, to your future self. Respected Dr. Suresh, Principal, Vijay College of Pharmacy, and respected Dr. D. Srikanth Garu, Chodi, MBA. Respected Patil Garu, he is the senior most faculty of VREC. I think he is working since 25 years. Has completed almost 25 years. Important faculty in charge, Principal for Polytechnic College, Mr. Mohan Garu. Really I appreciate him. ఈ రోజు ఇక్కడికి ఇంత గ్యాదరింగ్గా అందరు పేరెంట్స్ పిల్లలు అందరు రావడానికి కూడా మా ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ పాలిటెక్నిక్ కాలేజ్ ఒకసారి మౌన్ గారు నిలబడాలి. వారి ప్రోగ్రామ్ అనుకోవచ్చు, పర్సూయన్స్ అనుకోవచ్చు, ఎనీథింగ్ అనుకోవచ్చు. రియల్లీ ఐ అప్రిషియేట్ హిమ్ ఫర్ హిస్ డెడికేషన్ టు ద ఇన్స్టిట్యూషన్. I will kindly hope of the same in future also. Should get all the students should be passed and should get be good rank. నిరంతరము మంచిగా విద్యార్థుల పట్ల చాలా శ్రద్ధ తీసుకొని పాలిటెక్నిక్ కాలేజీని బాగా నడిపిస్తున్నందుకు వారిని మీ అందరి సమక్షంలో అభినందిస్తున్నాను. అదేవిధంగా
డాక్టర్ సురేష్ గారు ఉన్నారు. మా కాలేజీ ఫార్మసీ కాలేజీ అంటే చాలా గొప్ప కాలేజీ. దాన్ని కూడా వాళ్ళు చాలా ఇంపార్టెంట్గా ఎలాంటి అవగతం లేకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటిని నిర్వర్తిస్తున్నారు. పోతే అన్నింటికన్నా హెడ్ విజయ్ రూరల్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు డాక్టర్ గణేష్ గారు, వారికి బాధ్యతలు ఉన్నాయి. ఎంటర్గా ఈ పాలిటెక్నిక్ కాలేజ్ అయితేనేమి, విఆర్ఈసి, తర్వాత దానిలో భాగంగా అకాడమిక్స్ సైడ్ కానీ, వాటితో పాటు ఎగ్జామినేషన్ పార్ట్స్ కూడా ఇంపార్టెంట్ ఉంది. వాటిని వాళ్ళు సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు. వారిని కూడా అభినందిస్తున్నాను. ఇంకా వారు గట్టిగా కష్టపడాలి, దాన్ని మంచి ఒక ఫ్లోలో తీసుకురావాలని వారికి కోరడం జరుగుతుంది. పోతే మా పాలిటెక్నిక్ కాలేజ్, విజయ్ కాలేజ్ ఆఫ్ పాలిటెక్నిక్, ఇది 2009లో స్థాపించడం జరిగింది. ఇంతవరకు దాదాపు 14 బ్రాంచులు, 14 బ్యాచ్లు మా కాలేజీకి వెళ్ళి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. పోతే మీరు ఈ బ్యాచ్ అంటే ఇది 17వ బ్యాచ్, 17వ సంవత్సరం విద్యార్థులు ప్రవేశం తీసుకోవడం జరిగింది. విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులు లేదా గార్డియన్స్ ఇంతమంది రావడం జరిగింది. మీరందరూ కూడా ఒకటే, మా కాలేజీ పట్ల, మీ పిల్లల పట్ల కాలేజీకి ప్రాపర్గా వస్తున్నారా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో మీ బయోమెట్రిక్ సిస్టమ్ ఉంది. బయోమెట్రిక్ పెడితే కానీ వాళ్ళు నెక్స్ట్ ఇయర్ ప్రమోషన్ పోతారు, లేకుంటే ప్రమోషన్ పోవడం జరగదు. మరి గవర్నమెంట్ ఇన్ని రకాలు మీకు అంతా ఫ్రీ ఉచిత విద్యను ఇస్తున్న సందర్భంలో కూడా మీరు దాన్ని ప్రాపర్గా సద్వినియోగం చేసుకోవడం లేదు. సో ఈ సమావేశం ముఖ్యంగా నేను ఒకటే కోరుకుంటున్నాను, వారిని దయచేసి మీ పేరెంట్స్ అందరూ కూడా जो यहाँ आए अभी तक पेरेंट्स यहाँ आए ना, आप लोग आपको बच्चे के बारे में थोड़ा सोचे तो अगर उन्होंने डेली कॉलेज जा रहे उतना एक बार देखभाल करे तो उन्होंने डेफिनेटली पास होकर बाहर आ जाता. इसमें पूरा बायोमेट्रिक सिस्टम है. उन्होंने थंब लगाया तो उसका अटेंडेंस आता, डेली अटेंडेंस गवर्नमेंट की जाता ऊपर. और बाद में कोई लीडर करो, पेरेंट करो, कितने भी ఎంతమంది ఎన్ని రకాలు వచ్చి ప్రాధేయపడినా మా చేతిలో ఏమి లేదు, వారికి అటెండెన్స్ మేము హెల్ప్ చేయలేము. సో తద్వారా వారు నెక్స్ట్ ప్రమోషన్ రావడానికి వాళ్ళకి అవకాశం లేదు. సో దయచేసి ఒకటే విన్నపం ఏంటి అంటే, ఈ ఓరియంటేషన్ ప్రోగ్రాం ద్వారా విద్యార్థులందరికీ, వారి యొక్క పేరెంట్స్కు, వారి యొక్క గైడెన్స్, ఎవరైనా గార్డెన్స్ వాళ్ళందరూ కూడా మా విన్నపం ఏంటంటే, వీళ్ళ భవిష్యత్తు గురించి, మీ పిల్లల భవిష్యత్తు గురించి కొంచెం ఆలోచించి ప్రతిరోజు వారు కాలేజీకి వచ్చేటట్టుగా మీరు జాగ్రత్తగా వారి పట్ల శ్రద్ధ వహించినట్లయితే తప్పకుండా విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుంది. అందరూ కూడా డెఫినెట్గా పాస్ అయిపోతారు. మన కాలేజీలో మీరు నమ్ముతారో నమ్మరో, గవర్నమెంట్ కాలేజీ వాళ్ళకే మా కాలేజీలో ప్రాక్టికల్స్ ఇస్తుంటాము. ఇన్ని నందిపేట కావచ్చు, కోటగిరి కావచ్చు, ఎన్ని గవర్నమెంట్, ఈవెన్ నిజామాబాద్ పాలిటెక్నిక్ గవర్నమెంట్ కాలేజీ కూడా మా దగ్గర ఉన్న ల్యాబ్స్, మెకానికల్ ల్యాబ్స్ కానీ, సివిల్ ల్యాబ్స్ కానీ, కంప్యూటర్ ల్యాబ్స్ కానీ, ఇవన్నీ ల్యాబ్స్ వాళ్ళ దగ్గర లేవు. ఎప్పుడైనా మా దగ్గరికి వచ్చి మా యొక్క ల్యాబ్స్నే వాళ్ళు ప్రాక్టికల్స్ కండక్ట్ చేసుకుంటారు. అంటే మీరు అది గమనించాలా. మనకు ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజీకి 26 సంవత్సరాలు పెట్టి వాటి యొక్క ల్యాబ్స్ అన్నీ కూడా వీళ్ళకి అందుబాటులోకి వచ్చాయి. సో పాలిటెక్నిక్ విద్యార్థులందరికీ కూడా మంచి అవకాశం. మనకున్న ల్యాబ్స్ కానీ, లైబ్రరీ కానీ ఎందులో ఎలాంటి కుదవలేదు, ఫ్యాకల్టీలో కూడా ఎలాంటి కుదవలేదు. మనకున్న ఫ్యాకల్టీ వేరే, మీకు తెలుసుంటారు, గవర్నమెంట్ కాలేజీలో డబ్బులు లేకుండా వాళ్ళ సిబ్బందిని రిక్రూట్ చేసే పరిస్థితుల్లో లేదు. గమనిస్తున్నారు. అక్కడ అంటే ప్రభుత్వం ఆర్థిక పరంగా కష్టాలు లేవు కాబట్టి వాళ్ళ కూడా రిక్రూట్మెంట్ లేదు. మా దగ్గర అందరు కూడా అడ్వాన్స్గా రిక్రూట్మెంట్ ఉంటుంది. మా దగ్గర రిక్రూట్మెంట్ ఉంటేనే కాలేజీకి రికగ్నిషన్ ఇస్తారు, లేకుంటే ఇవ్వరు. వాళ్ళకి అవన్నీ వర్తించవు. కాబట్టి
మీరందరూ కూడా ఫెసిలిటీస్ బాగున్నాయి. ఒకటి స్మాల్ ప్రతిరోజు వారికి కొంచెం మీరు శ్రద్ధ వహించినట్లయితే డెఫినెట్గా వాళ్ళ యొక్క భవిష్యత్తు మంచి బాటలో పయనిస్తారు. ఫ్యూచర్లో కూడా వాళ్ళకి మంచి అవకాశాలు దొరుకుతాయి. మీరు దాని పట్ల దయచేసి పేరెంట్స్ అందరూ కూడా శ్రద్ధ వహించి వాళ్ళు డైలీ కాలేజీకి వచ్చే మార్గంగా మీరు ఆలోచించాలని ఈ యొక్క ఓరియంటేషన్ క్లాసులో మా సంస్థ తరఫున మీకు విన్నపించడం జరుగుతుంది. దయచేసి తప్పకుండా దాన్ని ఫాలో కావాలని పదే కోరుకుంటున్నాను. పోతే స్పెషల్లీ ఫర్ విద్యార్థులందరికీ కూడా గతంలో ఎన్నో రకాల ఇబ్బందులు అంటే పిల్లలు కొట్టుకోవడం, ర్యాగింగ్ జరగడం అవన్నీ కూడా పోయినాయి. ఇంతకుముందు చాలా ఉండేవి, ఇప్పుడు అవన్నీ కూడా అలాంటి కార్యక్రమాలు ఏమీ జరగడం లేదు. పోతే వీళ్ళు బస్సులో ఓవర్ క్రౌడింగ్ రావడము, బైక్ల మీద ఇద్దరిద్దరు రావడము, ఆటోలో 10 మంది ఎక్కడము, వాటి గురించి మీరు అన్నీ కొంచెం జాగ్రత్త వహించాలి. సో దానికి అనుగుణంగా మేము గవర్నమెంట్లో కానీ ఇక్కడ గత ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి ఎస్పీ గారికి కలిస్తే వారికి విన్నపిస్తే వారు మా విన్నపం మేరకు విద్యార్థులందరి కాలేజీల యొక్క భవిష్యత్తు కోసం ఇక్కడే ఎదురుగానే కొత్తగా పోలీస్ స్టేషన్ మాక్లూరు పోలీస్ స్టేషన్ను ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. అలాంటి కూడా అసంఘటితమైన చర్యలు అంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమీ జరగకుండా ఉండడానికి మన అందుబాటులో మనకి ఇక్కడే పోలీస్ స్టేషన్ వచ్చేసింది. అది ఈ సంవత్సరం ఓపెన్ అయింది. దానికి కూడా వాళ్ళు మా విన్నపం మేరకు చేయడం జరిగింది. మాకు ఎల్లవేళ మన విద్యార్థులందరికీ కూడా ఏ కష్టకాలం వచ్చినా వాళ్ళ సహకారం మనకు అందుతుంది. కాబట్టి ఎలాంటి భయాందోళన గురి కాకూడదు. మీకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఒక 1 మినిట్లో పోలీసులు వచ్చేస్తారు. మన ఎదురుగా మీరందరూ గమనించుంటారు, ఎదురుగా కొత్తగా పోలీస్ స్టేషన్ అయింది. అది కూడా మనం అదృష్టంగా భావించాలి. మాకు ఇన్ని కాలేజీలు ఉన్నందుకు దాని ఎదురుగా మనకు కావడం. ఇంతకుముందు ఏమైనా జరుగుతే ఎక్కడో మాకు లోపలికి పోవాలి, వాళ్ళు వచ్చే వరకు ఇక్కడ ఏదో ప్రాబ్లం అవుతుందే మనం తప్పించుకొని వెళ్ళేది. బట్ ఇప్పుడు మాత్రం ఎవరైనా పిచ్చి చేష్టలు చేస్తే వాళ్ళు తప్పకుండా పోలీసు చర్యలు తీసుకుంటుంది. మీరు విద్యార్థులందరూ దీని గురించి గమనించండి. మనం ఏదో చేస్తున్నాము, ఏదో సిల్లీ థింగ్స్, ఎవరు బనాయించడము, ఏదో కొట్టడము, ఉరకడము, ఎక్కడము, యాక్సిడెంట్ చేయడము, అట్లాంటి వాటి అన్నింటినీ కూడా వాళ్ళ కెమెరాలు పెట్టారు. కాబట్టి ఈజీగా పిల్లలందరూ దొరుకుతారు. మీకు పేరెంట్స్కి ఒక మంచి అవకాశం. పిల్లలు క్రమశిక్షణతో వాళ్ళు పెరగడానికి అది కూడా ఒక దోహదపడుతుంది. సో దయచేసి ఇంకా నేను కొంచెం లేటుగా రావడం జరిగింది, మీ అందరికీ ఇబ్బంది అవుతున్నది. నిజంగా ఈరోజు దూర ప్రాంతాలకు వెళ్ళి నేను అనుకుంటాను దాదాపుగా ఒక 2-3 జిల్లాలకు వెళ్ళి కూడా విద్యార్థులు ఇక్కడ అడ్మిషన్ తీసుకోవడం జరిగింది. వాళ్ళకు హాస్టల్ ఫెసిలిటీ ఉంది. మీరు హాస్టల్ తీసుకోవాలనుకుంటే అమ్మాయిలకు అవకాశం ఇచ్చాము. అబ్బాయిలకు లేదు కానీ అబ్బాయిలకు బయట ఉన్నాయి. అమ్మాయిలకు మాత్రం మా క్యాంపస్లోనే మనకు హాస్టల్ అవకాశం ఉంది. తీసుకునే వారు మా సిబ్బందిని మోహన్ సార్ అడిగితే అది చెప్తారు. అయినా ఏ ఇబ్బంది అయినా మోహన్ సార్ గారు మీకు ఎల్లవేళ్ళ మీ అందుబాటులో ఉంటాడు. వారి నంబర్ కూడా వారు చెప్తారు, వారు తీసుకోండి. ఇంకా ఏదైనా ఇబ్బందులు ఉన్నా తప్పకుండా మా తరఫున సహకారం మీకు ఉంటుంది. సో ఈ కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నందుకు విద్యార్థులందరికీ అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి పేరెంట్స్ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకుంటారని, మా సిబ్బందిని చూసుకోవాలని ఆదేశిస్తున్నాము. మా సిబ్బంది కూడా చాలా మీ అందరినీ కూడా లెక్చరర్స్, ఫ్యాకల్టీ ప్రాపర్గా మీకు ఎలాంటి పొంద లేకుండా చూసే బాధ్యత మా ఫ్యాకల్టీ వారు తీసుకుంటారు. ఏదైనా అవసరం ఉంటే నా ఫోన్ నెంబర్ తీసుకోవచ్చు, నా నంబర్ ఇస్తాను. మీకు ఇక్కడ ఇంకా ఏమైనా ఇబ్బందులు అయితే నా నంబర్ 996660. కంప్యూటర్ డాక్టరేట్, ఎలక్ట్రికల్ డాక్టరేట్, తర్వాత ఫార్మసీ ఒక డాక్టరేట్, తర్వాత MBA ఒక డాక్టర్ ఉన్నాడు. డాక్టర్ అంటే PhD అంటే అంత ఈజీగా వచ్చేది కాదు. వాళ్ళ క్యారియర్ చాలా బాగుంటేనే PhD అవార్డు ఇస్తారు. అదేవిధంగా మా ECE ఫ్యాకల్టీ దాదాపు 25 సంవత్సరాలు మా కాలేజీలో పనిచేశాడు. అంటే వారు కూడా సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ.
చాలా అనుభవం ఉంది. మిగతా సిబ్బంది అంతా మా కాలేజీ ఫ్యాకల్టీ మెంబర్స్ ఇక్కడ కూర్చున్నారు. అందరూ కూడా మంచి వెల్ క్వాలిఫైడ్ అండ్ వెల్ ఎక్స్పీరియన్స్. సో ఆన్ దిస్ అకేషన్ I once again congratulate all the students those who are opting admission in the Vijay College of Pharmacy. So सब लोग को मैं भी आप सब लोग को धन्यवाद बोल रहा हूँ मैं. आप भी अच्छा बच्चों लोग अच्छा देखभाल कर लिए. थोड़ा एक दिन आ रहे जा रहे कम से कम फोन नंबर कर दो, डर जाता बच्चों लोग, डर के अच्छा भी वो लाइन पे आ जाता. कोई दिक्कत है तो मेरे फोन कर सकते. So thanking you for Sri K. Narendra Secretary, Vijay Rural Engineering College, and dignitaries Dr. Ganesh Garu, Principal of Vijay Rural Engineering College, and Dr. Srikanth Garu, MBA HOD, Prakash Patil sir, EE HOD, and especially for parents, తల్లిదండ్రులకు అందరికీ ధన్యవాదాలు. First of all, I have to go for the congratulations. You have to take the admission in our esteemed Vijay Rural Engineering College, which is already since from last 25 years running old college. Whenever we have to take the opportunity in our Vijay Rural Engineering College, you have to utilize. Wherever you can go, our Vijay Rural Engineering breeding is there. At the same period, we are running here engineering college means after we have completed the diploma in polytechnic 3 years course successfully, ultimately we are going to go for higher education, that is BTech degree. So that you have to get opportunities regarding about your quality of education. There are having a lot of facilities we have to utilize so that it expresses my views. Since from here working of the all faculty members more than 10 to 15 years, they may be having of the different positions. Maximum faculty members will be leaving those who are getting of government jobs. Ultimately, they may be having of the bright futures. So here also we have to going to concentrate on your studies. So अब तक क्या हो गया, आप लोग लाडला हमारा बेटी है, हमारा बेटा है, 10th क्लास तक हो गया, उसके पीछे घूमते रहते, देखते रहते. अभी आगे भी क्या होना, बड़ा होगा बोल के इंटरमीडिएट, which is a very dangerous phase. दीवार के ऊपर मिले रहते, किधर जंप होता नहीं मालूम होते, कहाँ भी जंप होता वहाँ पकड़ना पड़ेगा, मतलब पहले पेरेंट्स पकड़ना पड़ेगा. अगर पेरेंट्स पकड़ के उन लोग को अच्छा देख संभालने के बाद ऑटोमेटिक तुम लोग हम लोग को बोले तो बाद में हम लोग संभालने लगे रहते हैं. So that first of all you have the importance what is going on intermediate level, that is polytechnic. So here is the campus. There will be lot of students are there. So something will be going to happening. Who will be going to blame? First of all going to blame the college. Then afterward principal, after the parents आके हम लोगों को क्वेश्चन पूछते रहते हैं, सर ऐसा है बोलते. Whenever you are having of the problem, first you should not be going to create. First of all to take the decision. What is what happened? You have to take the responsibility as the parents. You have to come to the college and monitoring of your students and monitoring of what is classes are going, what is the monitoring of the labs are going. That is your responsibility. Nowadays आजकल सब लोग बिजी रहते हैं. केवल तो सबका हाथ में मोबाइल फोन है, वो भी स्मार्टफोन से. कहाँ तक स्मार्टफोन को देखते रहते हैं, वहाँ तक बच्चों को नहीं देख रहे. I am very expressive. I am also having more than 28 years experience. Whenever I am studying, that time there is no mobile phone. Only thing land phone रहता है. कहाँ फोन रहता है, वहाँ फोन का पास जाके सब लोग मिलके बात करते हैं. आजकल क्या हो गया, पूरे घर से बाहर जा रहे, फोन बात करते हैं. क्या हो रहा है कि समझ में नहीं आ रहा है. So उसके साथ advantage है, disadvantage है. So that is most important. You have to go into concentration. So everyone is स्टेज को ऊपर आके बता सकते हैं. और बताने के बाद अलग होते हैं, सोचने के बाद अलग होते हैं. Think before act, act before think. That is very important. My dear friends, here is pharmacy course is there, MBA is there, engineering is there, pharmacy and polytechnic also there. There is no controversy. We have to give the respect to your seniors. Give the respect to the faculty. Ultimately, everyone will be giving the respect. Before that,
మన పిల్లలకు మనమే బుద్ధులు జ్ఞానం నేర్పాలి. అంటే మన పిల్లలకు ఒకసారి తప్పు చేస్తున్నట్టు తల్లిదండ్రులకే హక్కు ఉంటుంది. తల్లిదండ్రులకు హక్కు లేక తల్లిదండ్రులు ఏమైనా పోతే పిల్లలు మాత్రం చెడిపోతూనే ఉంటారు. ఆ తర్వాత ఫ్యాకల్టీని వచ్చి సార్ ఇట్లా జరిగింది అంటే ఫ్యాకల్టీకి ఇలా ఈ రోజుల్లో తల్లిదండ్రులకి ఉన్నప్పుడు పిల్లలకు వేరే వాళ్ళకి ఎవరింటారండి? So most important things, especially I will say the particularly 5 words to you, all of you. Sadhana, that is दैनंदिन कार्यक्रम. सब लोगों को कितने दिन करते, कितने घंटा रहते दिन में? 24 घंटा रहते. 24 घंटे में 8 घंटा सोने के लिए जाते. ओके, रिमेनिंग 8 आवर्स वर्किंग रहते, रिमेनिंग 8 आवर्स टाइम पास करते. सोने से ज्यादा वर्किंग आवर्स कर रहे आजकल. कई के लिए कर रहे, बाल बच्चों के लिए, पढ़ाई के लिए कर रहे. स्पेशली रोटी कपड़ा मकान कहाँ से आते, काम करे तो आते. सो पेरेंट्स इतना तकलीफ देंगे आप लोग को पढ़ाना बोलो तो आप लोग उससे अच्छा पढ़ के हमारे पेरेंट्स की संभालना पड़ेगा. దట్ ఈస్ నథింగ్ బట్ దైనందిక కార్యక్రమం సాధన. పొద్దున లేవగానే మనం ఏం చేయాలి, మన కార్యక్రమం కాలేజీకి రావాలనుకున్నట్టు 10 గంటల కాలేజ్ ఉంటే మనం పొద్దున 7:30 8 o'clock వేసి రెడీ అయిపోయి తల్లిదండ్రులు మనం టిఫిన్ చేసి ఎంతో కష్టపడి తీసుకొస్తుంటే ఇన్ టైంలో రాలేని స్టూడెంట్స్ ఎంతో మంది లైఫ్ డిఫరెంట్ పొజిషన్ వెళ్తుంది. అది ఒక రోజులోనే అయిపోదు. అప్పుడు we have to perform by birth to up to death. Every position is heavy. First of all we have to do the hard work. कैसा छोटा गाड़ी होते पापा पापा मम्मी मम्मी सिखाते रहते, उसके बाद ABCD सिखाते, उसके बाद RE सिखाते, उसके बाद LKG होते, उसके बाद प्राइमरी होते, उसके बाद इंटरमीडिएट होते, उसके बाद डिग्री होते, उसके बाद क्या होते, पढ़ाई होते, बाद पैसा कमाने के रहते. पैसा कमाने में क्या हो रहा है आजकल, हर डिफरेंट रूट में जा रहे हैं. व्हाट इज द अर्निंग ऑफ पोजीशंस, कैसा पढ़ाई होते, पढ़ाई पढ़े तो हो जाते. पैसा कमाना बोलो तो खाली 2 रूट है. ओनली लीगल, चोर के साथ बहुत कमा सकते हैं, मर्डर करके बहुत कमा सकते हैं. Either legal we have to earn the money means one is business, one is job. ये 2 रूट में आप लोग लीगल से पैसा कमा सकते हैं. उसके बाद क्या होता है, पैसा कमाने के बाद शादीशुदा होते, लाइफ जिंदगी चलते हैं. That is sadhana. You have to pray the gods. You have Christians Bible. In case of Hindus, Ramayana, Mahabharata, Bhagavad Gita. Weekly एक बार पढ़ो. Daily पढ़ने के लिए weekly एक बार टाइम दे दो. You have to go into relaxation. That is the daily we have to go into sadhana दैनिक कार्यक्रम and weekly we have to go into sadhana, especially for satsang, that is meditation. And one more important, महीने में एक बार सेवा करो. किसको भी न को, गरीब लोग रहते आजकल नहीं पढ़ा से वालों को एक्सपर्ट रहते, वो लोग एक्सपर्ट कर लो. माँ बाप को सेवा करो, घर में हेल्प करो, मम्मी की हेल्प करो, पिताजी की हेल्प करो, सिस्टर को हेल्प करो. That is nothing but we have involvement, social awareness. That is the especially we have to do the monthly ones. They keep follow हो गए ना. और एक most important आजकल दुनिया में क्या है, टाइम पास करने के ज्यादा है, कंसंट्रेशन करके वर्क करने के नहीं है. जो लोग काम करते हैं उसका सिर का ऊपर दबाते रहते, आगे गए तो खींचते पीछे, क्यों बोलो तो उन आगे गए तो दूसरे को आगे नहीं जाने देते. So most important thing, don't believe unnecessary things. बात आगे करते हैं, सिनेमा देखते रहते हैं, पिक्चर देखते रहते हैं, टीवी देखते टाइम पास करने गए. इतना 3 होने के बाद 1 साल में एक बार साइलेंस रह जाओ, किसी से बात नहीं करो. जब मालूम होता है हमारे पीछे क्या हो रहे हैं, నా ఎనకాల ఎవరు మాట్లాడుతున్నారు, నా తల్లిదండ్రులు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు, నాతో పాటు నా ఫ్రెండ్స్ ఎంత రెస్పెక్ట్. ఒక్కరోజు మాట్లాడకండి, మన గురించి ఏముంటుంది చూడండి. 1 నిమిషం మీరు అందరూ సైలెన్స్ ఉండండి, ఒకే 1 నిమిషం మాట్లాడకుండా కళ్ళు మూసుకోండి, ఆలోచించండి. మన మైండ్లో ఏదో తిరుగుతుంది, ఇంటికాడ ఏమో ఇస్తున్నారు కావచ్చు, పిల్లలు బాధ పెట్టచ్చు, పెద్ద పిల్లలు చిన్న పిల్లలు అది చేసి వచ్చాను, నా వెహికల్ ఎన్నో ఆలోచిస్తాం. అండ్ రోజుకు 10 నిమిషాలు మనం మెడిటేషన్ చేసుకొని మన మైండ్ ప్రశాంతం చేసుకుంటే ఇంకొక 5 సంవత్సరాలు మనం గ్యారెంటీ ఎక్స్ట్రా బతకగలుగుతాము. ఎందుకంటే ఈ రోజు డైనమిక్ కార్యక్రమం ఎవరికి టైం లేదు. అది साइलेंस. फर्स्ट क्या होगा, साधना हो गया. सेकंड क्या होगा, सत्संग हो गया. थर्ड क्या होगा, सेवा करने हो गया. फोर्थ क्या होगा, साइलेंस हो गया. और 5वीं लास्ट बट नॉट लीस्ट, हंसते रहना, स्माइलिंग. कितना तकलीफ रहे तो भी हमारे पास तकलीफ हो तो अपोजिट पार्टी बोले तो क्या करते, वो लोग हमको बिलीव करे थे, हम लोग को अच्छा बर्बाद है, वो घूमते रहते हैं, उसको एक आदत नहीं है, कुछ भी नहीं है, पढ़े तो सुनता नहीं होते.
जानने को कहना भी नहीं दो, हमारा बेटा हमको लाडला है, गलती करे तो हम लोग मान लेना, अरे ऐसा नहीं करना बेटा, ऐसा पढ़ना के साथ बोलो तो सुनने के, प्रिंसिपल साहब को सुनने के, बड़ा लोग को सुनने के, हंसते बहुत करो, स्माइलिंग फेस से बात करो, वो कभी भी गलती नहीं करते। दैट इज ऑलवेज इन योर लिप्स चिरू मंदहासनु, ऑलवेज योर स्माइलिंग फेस इज वेरी इंपॉर्टेंट। ఎన్ని కష్టాలు ఉన్నా నవ్వు మొహంతో మాట్లాడమనుకోండి, అన్ని కష్టాలన్నీ తీరిపోతాయి। అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఐ విల్ ఎక్స్ప్రెసింగ్ టు యూ, ఆల్వేస్ యూ హావ్ టు కాన్సంట్రేట్ యువర్ కిడ్స్, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఏమి జరుగుతుంది, ఏమి నేర్చుకుంటున్నారు అది తెలుసుకోండి। దాంతోపాటు ఎగ్జామ్స్ టైం లోపల రిజల్ట్స్ మాత్రం కంపల్సరీ కాన్సన్ట్రేట్ చేయండి। అంటే నా ఎక్స్ప్రెషన్ చెప్తున్నాను, ఒక 15 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, కొంతమంది స్టూడెంట్స్ తల్లిదండ్రులు కూడా రిపోర్ట్ చూపించట్లేదు। దాని అర్థం ఏంటి, తల్లిదండ్రుల మీద పిల్లలకు చాలా కాన్ఫిడెన్స్, ఆ కాన్ఫిడెన్స్ అమ్ము చేస్తున్నారు, रिजल्ट చూపెట్టలేదు। ఆ पापा हम पास हो गए, ये हो गया, अरे पापा पास हो गए तो एक बार सर्टिफिकेट तो बताओ, उनको पूछो, अगर नहीं पता तो कॉलेज में पूछ लो। ऐसा प्रॉब्लम्स क्रिएट हो गए, लास्ट में क्या बोलते हैं वो लोग फेल हो गए, कंप्लीटली डिसकंटिन्यूएशन भी कर रहे हैं। दिस इज द सिचुएशन, वी हैव టు కాన్సంట్రేట్। ఇప్పుడు వరకు 2 క్లాస్ వరకు మనం కాన్సంట్రేషన్, ఇంకో 2 సంవత్సరాలు మీరు మంచి కాన్సంట్రేట్ చేయండి, మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇస్తాము। దాంతో పాటు మా విజయనగరం ఇంజనీరింగ్ కాలేజ్ గత 25 సంవత్సరాల నుంచి వస్తుంది, ఎంతో మంది ఇక్కడ చదువుకొని మంచి ఉన్నత స్థానంలో ఉన్నారు। దాంతో పాటు నేను కూడా ఇక్కడ 12 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను। మా మేనేజ్మెంట్ గారు చెప్పారు, కష్టాలు అందరికీ ఉంటాయి, కష్టాలను తీర్చుకున్నప్పుడు మనం పైకి వస్తాం, ఎవరి కష్టాలు వాళ్ళకు ఉంటుంది। దాంతో పాటు చదువు అనేది మనకు చాలా ఇంపార్టెంట్। సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, ఈవెన్ ద So in their absence here, I welcome you all. And on the days, respected all the people on the days, all parents, students, and my dear faculty members, good morning to one and all. Now, first of all the students, congratulations to all of you, because you have selected one of the most prestigious diploma or polytechnic as your career. It is much more superior and better and is compared to intermediate. Okay? You will understand. Today, they must thank to their parents for giving you an opportunity to study diploma. Okay? So parents are the main workforce and the backbone for the students. So you should thank your parents today and tell them today you should promise that with whatever wish you have made me to join this college, I will fulfill that wish. वो सब स्टूडेंट की जिम्मेदारी है, तो सब स्टूडेंट को ये निभाना है। ओके, नाउ so till 10th class your schooling is entirely different. So schooling is entirely different. Your way of studying is different. Your way of correction is different. Okay, वो बचपन का स्टेज बोलते हैं हम, वो चला गया। अभी आप लोग अपने जिंदगी में बीच के स्टेज में हो। ओके, आपका 80 साल का जिंदगी आगे 6 साल में डिसाइड करेगा। ओके, नेक्स्ट 80 years life with only next 6 years to be decided now. So in your life, your 6 years is very, very important. Now choice is yours. You want to walk on a smooth road, or you want to jump, or you want to climb, or you want to fall down. Everything all depends on students only. Now, what the role of a faculty? Faculty is only a facilitator. आपको जिंदगी में अपने मकाम को पहुंचने के लिए फैकल्टी जो है मदद करेगा, मददगार है। बस किसको करना है हार्डवर्क? आप लोगों को। उसका जिम्मेदारी कौन उठाना है? आप लोगों को उठाना है। हम लोग क्या है, आपको कैसे चलना है हम सिखाएंगे, आपको कैसे पढ़ना है हम सिखाएंगे, आप कैसे पढ़ने से आपको जिंदगी सुधरेगा हम सिखाएंगे।
क्या करने से पैसा ज्यादा कमाओगे हम बताएंगे, वो सब चीजें आपको करना है। राइट नाउ after 1 month, okay, all parents should ask yourself, am I doing my responsibility? क्योंकि जब भी पेरेंट टीचर्स मीटिंग होता है कभी भी आप वो अपने जिम्मेदारी से भागे नहीं। आप पेरेंट टीचर मीटिंग को गए, आप अपने बच्चों के बारे में पूछने के बाद आपको जो करना है आप लोग किए, इसीलिए आपका बच्चा अच्छा मार्क्स से पास हुआ, आप अच्छा तालीम दिए। आगे का 6 साल भी आप लोगों को पकड़े रखना है अपने बच्चों को, नहीं तो अगर आपके हाथ से निकल गया वो जिंदगी में कभी नहीं कर पाओ। ओके, नाउ डिसाइड योरसेल्फ। सो पेरेंट्स आर वेरी वेरी इंपॉर्टेंट। ओके, हाउ पेरेंट कैन डू ऑल दीस थिंग्स। आपको डराने की जरूरत नहीं है, आपको क्या करना है, ऑब्जर्व करना है, क्या कर रहा है, व्हाट ही इज डूइंग, व्हाट शी इज डूइंग, विथ हूम दे आर टॉकिंग, विथ हूम दे आर स्पीकिंग। रात में बत्ती बुझा के क्या कर रहा है, वही वेरी इंपॉर्टेंट है। रात में बत्ती बुझा के कंबल ओढ़ के फोन में बात कर, कितने चालाक आपके बच्चे हैं देखो। ओके, पिताजी को मालूम नहीं पड़ता है। नाउ मदर इज द मोस्ट रेस्पेक्टेड पर्सन। मेरे ख्याल से पिताजी से ज्यादा मदर इज द मोस्ट इंपॉर्टेंट पर्सन इन एनीबॉडीज लाइफ। आज मैं डॉक्टरेट हूँ बिकॉज ऑफ माय मदर, नॉट बिकॉज ऑफ माय फादर, बिकॉज ऑफ माय मदर, बिकॉज शी हैज टेकन केयर फॉर मी। सिमिलरली all mothers, you have to take care for your child। ऐसा मैं बताता हूँ। मदर लोग क्या करते हैं, ज्यादा लाड़ प्यार होता है। मैं पिताजी से कुछ बात करना है, बचपन में मैं क्या करता था, डायरेक्ट पिताजी से कभी नहीं बात करता था, डर लगता है। बीच में कौन है, मदर है। मदर इज अ मीडिएटर। तो आपके बच्चे क्या करेंगे, पिताजी से कुछ करना है तो सीधा कुछ नहीं पूछेंगे। आईफोन चाहिए तो क्या बोलेंगे, माता जी के पास जाएंगे। कैसे मदर कैसे रहना, फादर कैसे रहना, एज अ फ्रेंड, नॉट एज अ डिक्टेटर। अगर मुझे कुछ प्रॉब्लम है, मैं सीधा फैकल्टी के पास जाके बताने में डर लगता था। मैं क्या करता था, मदर को बताता था ऐसा प्रॉब्लम है। मदर क्या करती थी, फैकल्टी को बताती थी। उसको डराइए मत, प्रॉब्लम ये है, सॉल्व कीजिए, बोल प्रॉब्लम सॉल्व हो जाता है। आप भी ऐसा ही करना है। మీరేం చేయాలి, మదర్స్ ఖచ్చితంగా మీ పిల్లల్ని ఎప్పుడప్పుడు అడుగుతూ ఉండాలి, అర్థమవుతుందా, ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నావా అది అడగాలంటే। ఏదైనా ఇబ్బంది అయితే వెంటనే మెంటర్ చెప్పాలి, ఎందుకంటే ప్రాబ్లం అనేది సొల్యూషన్ కావాలి మనకి, మన పిల్లలు బాగుపడాలి అంతే। అది చేయాలంటే మన బాధ్యత చాలా ఉంది। 3 సంవత్సరాలు డిప్లొమా, ఇంకో 3 సంవత్సరాలు ఎందుకు చెప్పారంటే నెక్స్ట్ టైం ఫ్యూచర్లో ఇంజనీరింగ్ చేయాలని మీకు ఉద్దేశం ఉంటే ఇంకో 3 సంవత్సరాలు, అందుకే 6 సంవత్సరాలు అన్నారు। 6 సంవత్సరాల తర్వాత పిల్లలు ఇంక చదవడు, డైరెక్ట్ జాబ్కి వెళ్తాడు। క్లియర్? సో 6 years లైఫ్ ఇట్ హ్యాస్ టు కమ్. Now 3 years very crucial for me. Now the most dangerous thing, okay, habituated to our students is फोन में रिंगटोन रखते हैं। बच्चा वो साउंड को देखे चुप हो जाता है। ऐसा उसको सिखाए, हैबिचुएट किया, धीरे धीरे वो फोन के बिना नहीं रह पाएगा। अब आपका बच्चा कैसा है मुझे नहीं मालूम। Now phone, see, from the morning they are waking up with a phone, till night with phone only they will sleep। फोन को अपने so 3 years फोन शुड बी अवे। आप डांटोगे मारोगे क्या करोगे आपकी मर्जी। हम कॉलेज में फोन को यूज नहीं करने देते। किसी का फोन पकड़ा गया 3 साल के बाद आपको फोन मिला, सीधा सीधा फोन। फोन
चाहिए स्टूडेंट्स को, क्यों चाहिए? जब वो ट्रैवल कर रहा है, कुछ प्रॉब्लम हुआ, ठीक है, किसी को कम्युनिकेट करेगा, फोन चाहिए, फोन दो उसको, लेकिन इतना कॉस्टली फोन देने की जरूरत नहीं है। अरे 1000 का फोन दो, 2 डब्बा फोन दो, उसमें एंड्रॉइड की जरूरत नहीं है, फोन चलेगा भी है, आपसे बात करना है ना, हो गया। नाउ वी विल गिव ऑल मटेरियल्स टू यू। अब बच्चे का आप क्या चाहिए? मटेरियल पूरा है, लाइब्रेरी है, बुक्स है, और पढ़ने के लिए आप क्या चाहिए? फोन की जरूरत है। In that colleges, I've seen the students, whenever we organize this orientation program, not only students used to come to this kind of events. But today, if I see here, every student is sitting along with their parents. This is only happening here in this exam. It's really honorable and very prideful. I've seen one parent who is coming with their children, holding their hands all the way throughout this camp. Like they're coming through the campus and they stepped into the seminar hall. The way how they're holding the children's hand and stepped into this hall, I wish that same holding should be continued till they leave this campus. तो जो भी पेरेंट है हाथ पकड़ के यहाँ तक लाया बच्चे को, I've seen it, I was observing this. So the students should feel proud of their parents. Each and every student who is sitting here, you should feel proud of your parent guys. Really, that's really achieved. At the outset, I also congratulate all the students who secured your seats in this Vijay Rural Engineering College. It's one of the prominent institutions. You should all the students should feel proud of it because you're going to be a part of it. One of the oldest institution in the Nizamabad, in fact in the Telangana region. 1997 में only 54 इंजीनियरिंग कॉलेज थे, वो टाइम पे अपना एक कॉलेज था, and recently our institution has accredited with the NAC A. This is the first engineering college to get the NAC A accreditation in the Nizamabad district. And you are all going to getting a certificate with that. It's an honor for you and very valid for you guys. And other than that, the parental point of view, what you have to do, and the students' point of view, what you have to do, has already been addressed by our dignitaries. మీకు ఇప్పటికే పేరెంట్గా మీరేం చేయాలి, మీరేం చేస్తున్నారు, స్టూడెంట్గా మీరేం చేయాలి, మీరేం చేస్తున్నారు అని దానిపైన డిగ్నిటరీస్ ఆల్రెడీ చెప్పారు. My role is to be as a placement officer, what I am going to do, what the student has to do, what the parent has to do. That's what I wanted to share it on this orientation program. Actually orientation program లో జరిగేది ఏంటంటే ఇంట్రడక్షన్ జరుగుతుంది పేరెంట్ కి, స్టూడెంట్ కి, కాలేజ్ और पेरेंट को भी पता चले क्या हो रहा है, क्या होने वाला है, बच्चा क्या बनने वाला है, क्या सीख सकता है, और पेरेंट क्या करना चाहिए और स्टूडेंट क्या करना चाहिए. Being a part of this. Student getting skilled, that is through the internship, industrial training, industrial visit. If the student being going to take a part of all these three, surely they'll get a job. You might get a question, sir, डिप्लोमा के करने के बाद कोई जॉब मिलेगा क्या? हाँ, डिप्लोमा के बाद भी बच्चे को जॉब मिलेगी, वो हमारी गारंटी है. It's an option. उसके बाद बीए करना है, yes, you go ahead, no problem. But डिप्लोमा करने के बाद भी परसेंटेज के हिसाब से अपने कॉलेज में जॉब मिला है. अपने कॉलेज एक है तेलंगाना में, यहाँ पर एक प्लेसमेंट ड्राइव हुआ, हर साल होने वाला है हिंदुस्तान कोको कोला बेवरेजेस के सपोर्ट से, जिसमें अभी सिद्दीपेट में एक प्लांट सेटअप हुआ. वहाँ पर जो भी है 40% ऑफ दिस एम्प्लॉयज आर फ्रॉम आवर कॉलेज. दैट्स एन ऑनर फॉर अस. जो भी सपोर्ट है कंपनी की तरफ से है और भी बढ़ सकता है. और डिप्लोमा क्वालिफिकेशन से ओवर एंड अबव योर रेगुलर स्टडीज टेक ए पार्ट ऑफ दिस. उसके लिए तेलंगाना गवर्नमेंट भी दे आर गिविंग देयर सपोर्ट थ्रू दी टास्क तेलंगाना अकेडमी फॉर स्किल एंड नॉलेज. So as per the government instruction, each and every student who are pursuing diploma, BTech, MBA college in 1998,
from beginning, every year we are installing the labs. We have a lot of infrastructure. Civil, those who people who have joined civil, earth station is there. Any measurement instruments we have. In other college, we can identify in other college also that equipments are not available, but all equipments are available in our college. And every day we conduct the practical. What will make the student that when you exit from the college, he will be a good engineer. So our motto is he can be a good engineer and he can earn for our family or for the nation also. So that caliber, that knowledge we want to get to the student. That is our motto is there. So regarding, as I am senior member here, I saw all labs we have established here, and guaranteed faithfully I can convey the message that we have all labs are there. Even government polytechnic college, the other colleges also, they are coming to our labs and they are conducting. They don't have the labs. Some advanced labs are there that we have, because we are running BTech college also. So for BTech college we brought all the instruments. So first I will congratulate the parents because they are aware of the future of the students. They came, every year we are seeing the orientation program, but this year, a different orientation program is there. Participation of the parents is more than the students are there. Maybe one student is carrying two parents along with them. So I am very thankful to them. You joined good college. We give the certainty you that you joined the best college. Our best team is there. We have best placement officer. We have doctorate principal. We have doctorate faculties are there. Mathematics professors are there. Physics lecturers are there. Electronics lecturers are there. Mechanical lecturers are there. Every department full of lecturers, full of labs are there. बस आपको एक सपना देखना है कि मेरा बच्चा इंजीनियर होने वाला है. सपना ऐसा देखो, सपना नींद में मत देखो, सपना जागते हुए देखो कि वो सफल हो जाए. कुछ लोग सपने देखते हैं, नींद में देखते हो, जो सपना सच नहीं होने वाला, वो सपना देखो जो दिन में देखा जाता. सपने देखो, सपने फुलफिल करने का प्रयास करो. And I will give the best wishes to them, and I will welcome to them as they join this VRS college. Thank you for giving. We have received the dates for renewals only, and for the first applications, it is yet to be released by the scholarship department. I expect the date between September 31st to October 15th. So you get ready with your certificates. All you have to produce Xerox copies, except income certificate has to be submitted in original. Okay? And without submitting forms, your fees will not be sanctioned by the government. Please take care of this. That's all. How many members can understand English? Please raise your hands. Very few. ఇప్పుడు అందరూ మాట్లాడడం కొద్దిగా ఆపేస్తే నేను పేరెంట్స్తో మాట్లాడాలనుకుంటున్నా. బాబు మీరు ఆ లిస్ట్ టాకింగ్. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సెషన్. నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇక్కడ అందరూ వచ్చారు కదా, మళ్ళీ మీరు నాకు ఎప్పుడు కలుస్తారో తెలియదు. నేను ఈరోజు పేరెంట్స్తో మాట్లాడడానికే ఇక్కడ ఉన్నా, స్టూడెంట్స్తో మాట్లాడడానికి కాదు. ఓన్లీ ఐ వాంట్ టు స్పీక్ విత్ పేరెంట్స్. నేన్సీ మాథ్యూ ఎంతమందికి తెలుసు? నేన్సీ మాథ్యూ అనే పేరు విన్నారా ఎప్పుడైనా మీరు? లేదు, వినలేదు. ఒక అమ్మ, ఒక కొడుకుకి తల్లి, వీళ్ళందరూ ఉన్నారు. నేన్సీ మాథ్యూ కూడా ఒక తల్లే. ఈరోజు ఈ లైటింగ్లో మనం కూర్చున్నామంటే ఆ తల్లి సేవ. తెలుసా మీకు? ఇక్కడ లైట్ వెలుగుతుందా? బల్బు, ఈ బల్బ్స్ వెలుగుతున్నాయా? దాన్ని ఎవరు కనుక్కున్నారు? థామస్ ఎల్వా ఎడిసన్. తెలుసు కదా మీకు? పిల్లలకైతే తెలుసు.
ఆయనను పెంచిన తల్లి ఎవరో తెలుసా? నాన్సీ మాథ్యూ. ఆ కన్న తల్లి ఎలాంటి కొడుకు జన్మనిచ్చిందంటే చెవుడు ఉన్న ఒక కొడుకుకి జన్మనిచ్చింది. కానీ ఆయన చదివించాలనే ఆశ చాలా ఉంది తల్లికి, వాళ్ళ నాన్న కూడా ఉంది. స్కూల్లో జాయిన్ చేశారు. కానీ స్కూల్లో చాలా రోజుల తర్వాత ఆ బాబుకి ఒక లెటర్ ఇచ్చి పంపించారు ఇంటికి. ఏమనంటే, మీ బాబు చదవడానికి రాయడానికి పనికి రాడు అని. కానీ ఆ బాబుకి అది అర్థం కాలేదు. ముందు నాకేదో అవార్డు వచ్చిందని తీసుకొచ్చి ఇచ్చాడు రోజు. వాళ్ళ అమ్మ అది చదివింది. చదివి చాలా బాధపడింది, ఏడ్చింది కూడా. ఏడ్చిన తర్వాత షీ డిసైడ్, ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. స్కూల్ మాన్పించేసింది. స్కూల్ మాన్పించేసి ఆమె ఒళ్ళోనే కూర్చోబెట్టి ఆ ఎడ్యుకేషన్ ఇచ్చింది తల్లి. ఈరోజు మనం లైట్ని అనుభవిస్తున్నాం చీకట్లో అని అంటే దాని వెనుక ఒక తల్లి ప్రయాసం ఉంది. ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ మీరందరూ ఉన్నారు కదా, మీరందరికీ ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. ఏ రెస్పాన్సిబిలిటీ ఉంది అంటే, నీ పిల్లోడు ఒకరోజు ఒక మంచి ఇంజనీర్ కావాలి. అది మీ మోటివై ఉండాలి. అది మీ మోటివై ఉండాలి. మీరేమనుకుంటారంటే, చాలామంది పేరెంట్స్ మా బాబుకి 10th అయిపోయింది, చాలా పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళు ఇంకా వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు అనే ఫీలింగ్లో ఉంటారు మీరు చాలామంది. కానీ మీరు అలా ఎప్పుడు అనుకోవద్దు. దయచేసి ఈ ఆలోచనని మీరు మానేయండి. ఈ ఆలోచనని మీరు మానేయండి. ఏంటంటే ఈ 3 ఇయర్స్ మీ పిల్లోడి లైఫ్లో, మీ పాప లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఇయర్స్. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఊహించరు. ఇది ఇక్కడ మీరు ఫౌండేషన్ ఇస్తున్నారు. ఇల్లు కట్టేటప్పుడు పునాదులు ఎట్లా వేస్తామో అలాంటి పునాదులు ఈ 3 సంవత్సరాలు వేస్తారు. సో దయచేసి మీరందరూ, మీ పిల్లలు పెద్దవాడైపోయారు, వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు, కాలేజీకి వెళ్ళాల్సిన అవసరం లేదు, వాళ్ళే చదువుకుంటారు అనే భ్రమలో మీరు బ్రతకండి. మేము మీకు రిక్వెస్ట్ చేసేది ఒకటి, ఈ 3 సంవత్సరాలు మీ పిల్లల్ని బాగు చేసే బాధ్యత మాది. వాళ్ళని ప్రయోజకులుగా చేసే బాధ్యత మా అందరిది, ఇక్కడ ఉన్న మా ఫ్యాకల్టీ అందరిది. కానీ ఒక్కరితో అయ్యేది కాదు, ఈ టీచర్స్తోనే అయ్యేది కాదు. ఇది జరగదు, ఇది ఇంపాసిబుల్. మీరు అనుకుంటారు టీచర్ మొత్తం చేసేస్తాడని. కాలేజ్లో జరిగేది ఒకే ఒక పని ఏంటి? మేము చెప్పడం. క్లాస్లో మేము చదువు చెప్తాం, కానీ చదివియం. చెప్పింది చదివేది ఎక్కడ జరుగుతుంది? ఇంట్లో. కాబట్టి మీ బాధ్యత చాలా ఎక్కువ ఉంటుంది. మీ బాధ్యత చాలా ఎక్కువగా ఉంటుంది. దయచేసి నేను చెప్పే మాటలు మీరు గుర్తుంచుకోండి. ఈ 3 సంవత్సరాలు మీరు ఇది ఫాలో అవుతే మీ పిల్లోడు బాగుంటాడు. అది నేను గ్యారంటీ ఇవ్వగలను. ఒకటి, మీరు చెప్పిన దాన్ని ఇంటి దగ్గర మీ పిల్లోడితో చదివించండి. ఎన్ని గంటలు చదివిస్తారు? అట్లీస్ట్ మినిమం నేను చెప్పేది ఇది చాలా తక్కువ టైం. ఎంత అంటే 3 గంటలు. 3 గంటల టైంని మీ ఇంటి దగ్గర చదివించండి మీ బాబుని, మీ పాపని. రెండవది, మేమేం చేస్తామంటే ఇక్కడ ఎగ్జామ్స్ పెడతాం పిల్లలకి. ఎవ్రీ డే ఎగ్జామ్ ఉంటుంది పిల్లలకి. ప్రతిరోజు మేమే క్వశ్చన్స్ ఇస్తాం. 2 క్వశ్చన్స్ ఇస్తాం మేమే. ఆ 2 క్వశ్చన్స్ ఇంటి దగ్గర చదవాలి. వాళ్ళు ఇంటి దగ్గర చదివి ఇక్కడికి వచ్చి రాయాలి. రాసిన ప్రతి ఆన్సర్ని మా ఫ్యాకల్టీ అందరూ కూడా కరెక్షన్ చేసి మీ ఇంటికి పంపిస్తారు. దాన్ని మీరు చూడాలి. చూసి దాని మీద సిగ్నేచర్ చేసి పంపించండి.
మీరు ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు మీకు అర్థమవుతుంది మీ బాబు ఏ సబ్జెక్ట్లో బాగా చదువుతున్నాడు, ఏ బాగా చదవట్లేదన్న విషయం మీకు తెలిసిపోతుంది. మీకు చెప్పింది అర్థమవుతుంది కదా. సో 2 క్వశ్చన్స్ మేమే ఇస్తాం, మా టీచర్స్ ఇస్తారు. ఆ 2 క్వశ్చన్స్ వాళ్ళ ఇంటి దగ్గర ఆన్సర్స్ చదవాలి, ఇంటి దగ్గర కూర్చోబెట్టండి, రాయించండి, ఎగ్జామ్ ఇక్కడ రాస్తారు. రాసిన తర్వాత కరెక్షన్ చేసి పంపించింది మీరు చూసి సైన్ చేసి పంపించండి. ఇది మీరు చేయగలిగితే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. దయచేసి ఈ పని మీరు చేయాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీకు ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ప్లీజ్ స్టాప్, అవన్నీ ఆపేయండి. పంచడమే ఒక్కటే ఒక బోర్డు ఎగ్జామ్ రాశారు, కానీ పాలిటెక్నిక్లో ఉన్న కరిక్యులం అది మొత్తం డిఫరెంట్గా ఉంటుంది. ఇది మీకు తెలవాలి, మీ పిల్లలకు అర్థం కావాలి ఈ విషయం. అందుకోసం చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. ఏంటంటే ఈ కరిక్యులంలో ప్రతి 6 నెలల్లో 3 బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి, 3 బోర్డ్ ఎగ్జామినేషన్స్. నేను ఒక పేపర్ ఇప్పుడు మీకు సర్క్యులేట్ చేశారు, ఇచ్చారు మీకు కొద్దిమందికి, ఇంకా కొద్దిమందికి ఇవ్వలేదు. ఈ పేపర్ ఉంది, ఇందులో అన్నీ ఉంటాయి, మీకు మీరేం భయపడద్దు. సో 6 నెలల్లో ఎన్ని బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తారు వాళ్ళు? 3. ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను నేను. రేపటి నుంచి పిల్లలకి క్లాస్ వర్క్ స్టార్ట్ అవుతాయి, సీరియస్గా క్లాస్ వర్క్ ఉంటుంది రేపటి నుండి. ఫస్ట్ బోర్డ్ ఎగ్జామ్ ఎప్పుడుందో తెలుసా? సెప్టెంబర్ 2nd, సెప్టెంబర్ 3rd, సెప్టెంబర్ 4th. ఇది ఫస్ట్ బోర్డ్ ఎగ్జామినేషన్. ఈ మధ్యలో ఎన్ని రోజులు ఉంది కాలేజీ? ఓన్లీ 21 డేస్ ఉంటుంది, వర్కింగ్ డేస్, 21 రోజులు మాత్రమే. అందులో సెకండ్ సాటర్డేస్, సండేస్, రాఖీ ఇవన్నీ హాలిడేస్ ఉంటాయి. కాబట్టి మీకు వచ్చేది ఓన్లీ 21 రోజులే. ఆఫ్టర్ 21 days యు ఆర్ అటెండింగ్ బోర్డ్ ఎగ్జామినేషన్. అర్థమైంది కదా మీకు? మీ తల్లిదండ్రులు 10th క్లాస్లో పిల్లోని ఎంత సీరియస్గా చదివించారు. పొద్దున్నే లేపారు, స్నానం చేయించారు, 4 గంటలకే లేపి చదివించారు, రాత్రి 12 గంటల దాకా చదివించారు. అంటే 10th క్లాస్ పనికి రాదని నేను చెప్పట్లేదు, కానీ దానికంటే చాలా ఇంపార్టెంట్ ఈ కోర్స్. ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్తున్నానంటే 10th బేస్ మీద అసలు చాలా తక్కువ జాబ్స్ ఉంటాయి. అది కూడా ఉంటే అటెండర్ జాబ్, ప్యూన్ జాబ్ ఉంటుంది. కానీ డిప్లొమా బేస్ మీద ఇట్స్ ఏ ప్రొఫెషనల్ కోర్స్. ఈ కోర్స్ మీద చాలా జాబ్స్ ఉంటాయి, గవర్నమెంట్ జాబ్స్. ఇక్కడ నుంచి చదివిన పిల్లలు చాలా మంది గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు ఇప్పుడు. నౌ దే ఆర్ గెటింగ్ 80,000 rupees after getting promotions. Electrical students మొన్న 5 members last few years back to 5 select as sub engineers గా. Now they are working as AEs. వాళ్ళ 80,000 రూపాయల శాలరీ వాళ్ళకి వస్తుంది ఇప్పుడు. At the age of 21, not 25, I think so, their age. 25 సంవత్సరాల వయసులో వాళ్ళు సంపాదిస్తుంది 80,000. జాబ్ వచ్చింది ఎప్పుడు? 18,000. At the age of 18 they got job. 18 సంవత్సరాలప్పుడు వాళ్ళకి జాబ్ వచ్చింది. అది మీ మోటివ్ అయి ఉండాలి. అంత ఈజీ ఏం కాదు, మీరు అనుకున్నంత ఈజీ జాబ్ వచ్చేస్తుంది, మా పిల్లడు బాగుంటాడు, 80,000 శాలరీ వస్తుంది అని మీరు ఉంచద్దు. దాని ఇంకా చాలా కష్టం ఉంటుంది, అది వాళ్ళకు వస్తుంది. ఏ పేరెంట్స్ అయితే సక్సెస్ఫుల్గా వాళ్ళ పిల్లోడిని 3 సంవత్సరాలు పట్టుకొని ఉంటాడో వాళ్ళ జాబ్ తప్పకుండా వస్తుంది డెఫినెట్లీ. ఈ 3 సంవత్సరాలు మీరు కష్టపడండి. మేము కష్టపడతాం, పేరెంట్స్గా తల్లిదండ్రులుగా మీరు కష్టపడండి, పిల్లల్ని చదివిద్దాం, వాళ్ళ భవిష్యత్తు బాగు చేద్దాం. మీరు ఊహించరు 18 సంవత్సరాల ఏజ్లో వాళ్ళ గవర్నమెంట్ జాబ్ వస్తే వాళ్ళు ఏ స్టేజ్లో ఉంటారు అన్నది. తర్వాత గవర్నమెంట్ ఒక రోజు పెళ్లి చేయడానికి వస్తారు పిల్లలు, అప్పుడు మీరు ఏం చేస్తారు? ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని చూస్తారు. ఇద్దరు కలిసి జాబ్ చేస్తే దే విల్ గెట్ నియర్లీ 1,60,000 rupees. అర్థం చేసుకోండి మీరు ఎంత బాగుంటుంది భవిష్యత్తు. ఊహించడానికి బాగుంటుంది, కానీ దానికి వెనుక శ్రమ కూడా ఉంటుంది.
దయచేసి పేరెంట్స్ అందరూ కూడా మేము చెప్పే ఇన్స్ట్రక్షన్స్ మీరు ఫాలో కండి. మీ పిల్లోని నేను చెప్పాను కదా, ఇప్పుడు బోర్డ్ ఎగ్జామ్ సెప్టెంబర్లో ఉంది ఒకటి, నెక్స్ట్ ఎప్పుడు ఉంది అంటే అక్టోబర్. సెకండ్ బోర్డ్ ఎగ్జామినేషన్ విల్ బి హెల్డ్ ఇన్ అక్టోబర్ 16, 17, 18 సెకండ్ బోర్డ్ ఎగ్జామినేషన్. థర్డ్ బోర్డ్ ఎగ్జామినేషన్ అంటే ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి, పిల్లోళ్ళకి మధ్యలో దసరా హాలిడేస్ వస్తాయి. కొద్దిమంది ఊర్లో ఉంటారు, హాస్టల్లో ఉంటారు, పుస్తకాలు తీసుకురారు ఇంటికి. మీరు అనుకుంటారు హాలిడేస్ వచ్చారు, మా పిల్లలు బాగుంది తిరగనివ్వండి, ఇప్పటిదాకా కష్టపడ్డాడు అనుకుంటారు మీరు. కానీ ఆ హాలిడేస్ అయిపోయిన వెంటనే బోర్డ్ ఎగ్జామ్ ఉంటుంది, వాళ్ళు రాయరు, ఫెయిల్ అవుతారు, మీరు బాధపడతారు. అందుకోసమే ఈ షీట్లో మీకు మొత్తం ఇచ్చాము, ఇది ఫాలో అవ్వండి. మీకు ఎప్పుడు ఏ డౌట్ ఉన్నా వాళ్ళ క్లాస్ మెంటర్స్ ఉంటారు, వాళ్ళ నంబర్స్ ఇచ్చాం, వాళ్ళకి కాల్ చేయండి, ఇందులో ఉంటుంది. అండ్ థర్డ్ బోర్డ్ ఎగ్జామినేషన్ మూడవది December 1st to 6th, ఇది మూడవ బోర్డ్ ఎగ్జామ్, ఫైనల్ ఎండ్ ఎగ్జామినేషన్. ఈ 3 బోర్డ్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు మీ పేరెంట్స్, ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు, నేను, మా అందరం చదివింది మేము ఎప్పుడంటే 80 మార్కులకు రాసేవాళ్ళం. ఇంతకుముందు నాకంటే పెద్దవాళ్ళు 100 మార్కులకు రాసేవాళ్ళు. ఒకటేసారి 100 మార్కులకు ఎగ్జామ్ రాసేస్తే అయిపోయినట్టే. తర్వాత ఏమైంది, ఆ 100 మార్కులను కాస్త 80 ఒకసారి, 20 ఇంకోసారి రాయించేవాళ్ళు. ఇప్పుడు ఏం చేశారంటే ఆ 80 మార్కులని ఒక్కసారి పెట్టట్లేదు, ఆ 80 మార్కులని 3 ముక్కలుగా చేసి ఒకసారి 20 మార్కులకి, ఇంకోసారి 20 మార్కులకి, ఇంకోసారి 40 మార్కులకి, ఇలా 3 బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి. తల్లిదండ్రులు ఇది గ్రహించండి, ఓకేనా? పేపర్ మేము తయారు చేయము, పేపర్ బోర్డు నుంచి వస్తుంది, బయట నుంచే. పేపర్ కరెక్షన్ మేము చేయము, పేపర్ కరెక్షన్ కూడా బయటే అవుతుంది. ఇవన్నీ బయటే జరుగుతాయి. దీనివల్ల వాళ్ళు ఏమనుకుంటారంటే పిల్లలు చాలా ఈజీగా తీసుకుంటారు. ఫస్ట్ 20 మార్కులకు రాస్తారు, చాలా మందికి 0, 1, 2, 3 ఇలాంటి మార్కులు వస్తాయి వాళ్ళకి. ఇలా రావడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ పర్సంటేజ్ పడిపోతుంది. పర్సంటేజ్ పడిపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఎలిజిబిలిటీ కోల్పోతారు, జాబ్స్ రావు. మీరు అంత లైట్గా తీసుకోకండి. ప్రతి బోర్డ్ ఎగ్జామ్లో పిల్లోడికి 15 మార్కుల కంటే ఎక్కువ రావాలి. 20 మార్కులకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తే 15 మార్కుల కంటే ఎక్కువ రావాలి. ఇది జరగాలంటే మేము రోజు చదివిస్తాం, రోజు ఎగ్జామ్స్ పెడతాం. ఆ రోజు ఎగ్జామ్స్ మేమే క్వశ్చన్స్ ఇస్తాం. ఆ క్వశ్చన్స్ మీ ఇంటి దగ్గర చదివించండి. చదివించి ఇక్కడ వాళ్ళు రాస్తారు, కరెక్షన్ చేసి పంపిస్తాం. అది చూడండి. తక్కువ మార్కులు వస్తున్నాయి అంటే కాలేజ్కి రండి, ప్రాబ్లం ఇద్దరం కలిసి డిస్కస్ చేద్దాం. పేరెంట్స్ మీరు రాకుండా ఉండొద్దు, మేము పిలువం మిమ్మల్ని, మీరే రావాలి. ప్రతి బోర్డ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్ ప్రతి 10 రోజులు 15 రోజుల తర్వాత వాళ్ళ రిజల్ట్ వస్తుంది. మీరు రండి, కలిసి కూర్చుండి డిస్కస్ చేద్దాం. వాళ్ళ టీచర్, నేను, మీరు కలిసి పనిచేద్దాం. పిల్ల పాప భవిష్యత్తుని కడదాం. నేను ఎక్కువ టైం తీసుకుంటున్నాను, బట్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు కొద్దిగా ఇందులో సఫికేషన్ అవుతుంది, మీరు ఆకలితో ఉండొచ్చు, మీరు కొద్దిగా గాలి రాకపోయి ఉండొచ్చు, కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. పని చేసుకునే వాళ్ళు ఉన్నారు, అందులో కొద్దిమంది గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారు, కొద్దిమంది ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు, కొద్దిమంది బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు. వీళ్ళు ఎవ్వరు కూడా చాలా మంది పిల్లలు ఫెయిల్ అయినా కానీ వాళ్ళ పేరెంట్స్ చెప్పరు వాళ్ళు. కానీ మీరు ఇంటి దగ్గర కూర్చుని చూడవచ్చు. ఇదంతా ఇంట్లో మీ దగ్గర మొబైల్ ఉంటే, నేను ఇందులో ఒకటి వెబ్సైట్ ఇచ్చాను, ఎస్బిటికి వెబ్సైట్ ఉంటుంది, అది ఇందులో ఉంటుంది కింద. దానికి టైప్ చేయండి. మీ బాబు ఆ రోజు కాలేజ్కి వెళ్ళిందా లేదా అన్నది మీకు ఇంట్లో కూర్చుని చూడవచ్చు. అటెండెన్స్ అందులో తెలుసుకోవచ్చు. ఒకవేళ మీ బాబు రిజల్ట్ వస్తుంది 10 రోజుల తర్వాత,
దాంట్లో చూడండి, అలా హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది. ఆ హాల్ టికెట్ నెంబర్ టైప్ కొట్టి చూడండి ఎన్ని సబ్జెక్టులు పాస్ అయ్యాడు, ఎన్ని మార్క్స్ వచ్చాయని. అది చూసుకోకుండా మీరు ఉండదు. ప్లీజ్ దయచేసి పేరెంట్స్గా మీరు నెగ్లెక్ట్ చేయకండి. అందులో మీరు అటెండెన్స్ చూడొచ్చు, వాళ్ళ మిడ్ మార్క్స్ చూడొచ్చు, వాళ్ళ ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ చూడొచ్చు, వాళ్ళ రెవల్యూషన్ చేయొచ్చు, ఎగ్జామ్ ఫీ కట్టవచ్చు. మీ ఇంటి దగ్గర అంతా ఆన్లైన్ ఉంటుంది, ప్రతిదీ ఆన్లైన్. మీరు ఇంటి దగ్గర కూర్చుని మీరు అన్నీ చూసుకోవచ్చు. మీ పాప మీ బాబు భవిష్యత్తు మీ మొబైల్లోనే ఉంటుంది, మీరు చూడవచ్చు. మేము పెట్టే ఎగ్జామ్స్ మీరు కరెక్షన్ చేసినప్పుడు చూడవచ్చు. చదువుతున్నాడా లేడా, హాస్టల్లో చాలా మంది ఉంటారు పిల్లలు, మీరేమో ఊర్లో ఉంటారు, వాళ్ళు బయట బేవర్స్గా తిరుగుతూ ఉంటారు. మీరు అనుకుంటారు 10th దాకా బాగా చదువుతారు పిల్లలు, బాగానే ఉంటారు, కానీ 10th తర్వాత పాడవుతారు. ఇప్పుడు రెక్కలు వచ్చేస్తాయి వాళ్ళకి. ఇది చెడిపోయే వయస్సు, ఇది చెడిపోయే వయస్సు. కాబట్టి 3 సంవత్సరాలు మీరు దయచేసి వాళ్ళ చేతిని పట్టుకొని మరీ మీరు నడిపించండి. నిజంగా సార్ చెప్తా ఉన్నాడు ఇంతకుముందు, అని నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మీ పాపను మీ బాబుని మీరు చేయి పట్టుకొని బయటకు తీసుకొస్తున్నారంటే ఐ ఫైల్ వెరీ హ్యాపీ. ఎట్లయితే మీరు పట్టుకొని వస్తున్నారో అలా 3 సంవత్సరాలు మీరు పట్టుకోండి దయచేసి. అదే డెడికేషన్ 10th దాకా ఎంతవరకు అయితే మీరు చదివించారు అటెండెన్స్ గురించి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అటెండెన్స్లో మీకు ఉండాల్సింది ఎంత అంటే 75% ఉండాలి అటెండెన్స్. ఆల్రెడీ మన సార్ ప్రిన్సిపల్ సార్ కూడా చెప్పారు మీకు. 75% అటెండెన్స్ మ్యాండేటరీ. మీ పిల్లలకు ఆరోగ్యం బాగాలేకున్నా ఏది లేకున్నా అటెండెన్స్ మా చేతిలో ఉండదు. అంతా కూడా గవర్నమెంట్ వాళ్ళే మెయింటైన్ చేస్తారు. దాన్ని బయోమెట్రిక్ అనేది తంబు ఉంటుంది, అది పెడితే కానీ అటెండెన్స్ రాదు. ఈ కాలేజ్లో మేము చేసేది ఒకే ఒక పని ఏంటంటే చదువు చెప్పడం అంతే. అటెండెన్స్ కూడా మేము మెయింటైన్ చేయము, అంతా బోర్డు వాళ్ళే మెయింటైన్ చేస్తారు. దాని అటెండెన్స్ 75% ఉండాలి. దయచేసి 75% అటెండెన్స్ మెయింటైన్ చేయించండి మీ పిల్లలు. వాళ్ళు రాకుంటే 75% తక్కువ ఉంటే వాళ్ళు డీటెంట్ అవుతారు. అదే సంవత్సరంలో మళ్ళీ వచ్చి కూర్చోవాలి వాళ్ళ జూనియర్స్తో. ఇది జరుగుతుంది. చాలా మంది పిల్లలు డీటెంట్ అవుతారు అటెండెన్స్ వల్ల. కాబట్టి మీరు డీటెంట్ అవ్వకుండా చూడండి పిల్లల్ని. అటెండెన్స్ 75% ఉండేటట్టు చూడాలి. పేరెంట్స్ బాధ్యత అది. మీకు ఒక పేరెంట్స్ గ్రూప్ ఉంటుంది, మీరు ఇచ్చారు ఆల్రెడీ నంబర్స్ అకౌంట్స్ ఆఫీస్లో. ఆ నంబర్స్ అన్నీ మేము తీసుకుంటాం, ఒక గ్రూప్ తయారు చేస్తాం మేము. ఆ గ్రూప్లో మీ నేమ్ ఉంటుంది, మీ పేరుతో వస్తుంది, విజయ్ రూరల్ ఇంజనీరింగ్ కాలేజ్. ఒకవేళ మీ బాబు సివిల్లో ఉంటే సివిల్ విఆర్ఈసి అని వస్తుంది. ఒకవేళ మీ పాప బాబు సిఎస్సిలో ఉంటే సిఎస్సి పేరెంట్స్ గ్రూప్ విఆర్ఈసి అని ఉంటుంది. అందులో మీ నంబర్ ఉంటుంది. ఆ రోజు మీ బాబు మీ పాప ఎవరైనా రాకుంటే ఆబ్సెంట్ అయితే దాంట్లో మేము పెడతా ఉంటాం, మీరు చూసుకోండి. ఆ రోజు కాలేజ్కి రాకుంటే మా టీచర్స్ మా లెక్చరర్స్ మీకు కాల్ చేస్తారు, ఈరోజు నా పాప రాలేదు బాబు రాలేదు అని అంటారు. రాకుంటే మా వాళ్ళే కాల్ చేస్తారు మీరు. ఒకవేళ మీరు పంపించకుంటే ఆరోగ్యం బాగలేక ఫంక్షన్స్కి వెళ్ళి ఏదో ప్రాబ్లం ఉండి పంపించట్లేదంటే దయచేసి వాళ్ళ క్లాస్ మెంటర్స్ ఉంటారు, ఇందులో వాళ్ళ నంబర్స్ ఉన్నాయి. సివిల్ సిఎస్సి ఈసీ ట్రిపుల్ అందరికీ ఉన్నాయి ఇందులో. వాళ్ళ మెంటర్స్ పేరు కూడా రాశాను నేను. వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి. అప్పుడు మాకు ఏమర్థం అవుతుందంటే మీ పిల్లవాడు కరెక్ట్గా ఇంట్లోనే ఉన్నాడు అని అర్థమవుతుంది, బయట ఎక్కడ తిరగట్లేదు అనే విషయం అర్థమవుతుంది. నేను 18 సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఈ టీచింగ్ ఫీల్డ్లో, నాకు తెలుసు, ఇవన్నీ నాకు తెలుసు. కొద్దిమంది పిల్లలు హోటల్లో పనిచేస్తున్నారు. Stand here before you all today. I am T. Meenakshi, pursuing 3rd year of diploma in computer science engineering. It's a moment of great pride and privilege for me to stand here to welcome you all with the newest minds and members into Vijay Rural College of Engineering family. Our college has a strong foundation rooted in vision, service and mission. With a great pride, Vijay Rural College of Engineering was established in 1997. Over 25 years, we have been committed of offering quality technical education for everyone. Later, in 2009, we have invented a new branch, Polytechnic Division, opening early doors to the
Vijay Rural Engineering College believes in the motto of discipline is a bridge between goals and accomplishment. Here, discipline is not a rule, it's a culture. It shapes us daily. Vijay Rural Engineering College is not just about academics. It's about the environment that inspires growth, both professionally and personally. From the clean, peaceful surroundings to the approachable and supportive faculty, undisturbed and peaceful libraries to student-friendly atmosphere, the campus offers a complete journey. The faculty members here are more than just educators. They are mentors who inspire us every day. They guide us beyond the textbooks, helping us with the labs, projects, innovations, and industry-ready knowledge. Their constant support is what makes us a college environment truly nurturing and academically strong. Classmates from higher years, we are always your mentors and guides, helpful, humble, and always ready to guide you, whether in the labs, workshops, or life outside the classrooms. From technical fest to seminars, cultural events to expos, from workshop to industrial training, you'll find countless opportunities to build your skills in every corner of this campus. To all the respected parents here, thank you for trusting Vijay Rural College of Engineering to your futures, your child futures. We understand the responsibility and promise to uphold with our utmost sincerity. Here, we assure your child's safety, education, and overall growth. They will be guided, mentored, and molded into responsible professionals who can proudly stand out in the society. A heartfelt welcome to all my juniors. Today, we stand here welcoming a new journey of learning, discovering, and transformation. And most importantly, remember, you don't have to be great to start. The start had to be great. Make the small steps to be a milestone. Dream big, be disciplined, stay focused, and make every single day count. We are now a part of a system that will challenge you, shape you, and prepare you for your future. And trust me, these 3 years will pass as faster than you think. So live them to the fullest. As my advice, who walk at the same path in yours, my advice is simple. Be curious to learn, be bold to stand up, and achieve with confidence. Participate in every event, ask questions, respect your faculty, collaborate with your peers. This is not just a diploma course. It's your foundation for a bigger career and models your character. In conclusion, let me leave you with all thought. Great journeys begins with the small steps, and today you have taken yours. Once again, welcome to Vijay Rural College of Engineering. With great pride, passion, we'll watch you grow, shine, and learn. Thank you.